తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నా మనసుకేమైంది ధారావాహిక వింటున్నామండి. రాసిన వారు ప్రకాష్ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను మాత్రం 12 ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తున్నాను. పైన నా కోసం తోడుగా చందమామ ఉన్నాడు. ఇద్దరం మా ప్రేమ కబుర్లు చెప్పుకుంటూ గడిపాం. ఈరోజు నా మనసులోని మాట మధుమతి గారికి ఎలాగైనా చెప్పాలి. నా లోపల దాచుకున్న అనంతమైన ప్రేమను తన ముందు పరిచే క్షణం కోసం ఎదురుచూస్తూ తన ఊహల జడివానలో తడుస్తూ ఎదురుచూస్తున్నాను. 3, 2, 1 సరిగ్గా సమయం 12 గంటలైంది. దానికోసమే ఎదురుచూస్తున్న నేను లోపలికి వెళ్ళి మధుమతి గారిని నిద్రలేపాను. తన కళ్ళని నా చేతులతో మూసి నడిపించుకొని బయటకొచ్చాను. బయటకు రాగానే చేతులు తీసేశాను. కళ్ళు తెరవగానే తను ఒక్కసారిగా షాక్ అయింది. ఎందుకంటే చుట్టూ మొత్తం రంగురంగుల బెలూన్స్, రకరకాల విద్యుత్ లైట్లు, పువ్వులతో ఆ చోటంతా చాలా అందంగా అలంకరించాము. తను నడిచే దారి మొత్తం ఎర్రని గులాబీ పువ్వులతో తివాచీలాగా పరిచాము. ఎప్పటికీ తన పాదాలను కందకుండా చూసుకుంటాను అని అర్థం వచ్చేలా అలా పరిచాను. అలాగే ఆ గులాబీ దారికి 2 వైపులా దీపాలుంచాము. ఆ కాంతిలో వాటి మధ్య తను నడుస్తుంటే యువరాణిలాగా కనపడాలని. తను అవన్నీ చూసి ఆశ్చర్యం, ఆనందంతో అలాగే నిలబడిపోయింది. నేను మెల్లగా తనని ఆ గులాబీల మీద నడిపిస్తూ ముందుకు తీసుకొని వచ్చాను. సరిగ్గా తను మధ్యలోకి వచ్చి నిలబడగానే ఒక పెద్ద విజిల్ వేశాను. దానికోసమే ఎదురుచూస్తున్న పీతాంబరం అది వినగానే ఒక రాకెట్ టపాసుని కాల్చారు. అది పెద్ద శబ్దం చేస్తూ పైకి వెళ్ళి పేలింది. అలా పేలినప్పుడు హ్యాపీ బర్త్డే మధుమతి గారు అని వెన్నెల నింపుకున్న ఆకాశంలో చందమామ పక్కన రకరకాల రంగుల కాంతితో ఏర్పడింది. అది చూడటానికి మా అందరికీ 2 కళ్ళు సరిపోలేదు. అంత అపురూపమైన దృశ్యం అది. పీతాంబరం స్నేహితుడు ఏదో క్రాకర్స్ కంపెనీలో పనిచేస్తాడు అంటే ఆయనను కలిసి ప్రత్యేకంగా ఈ రాకెట్ చేయించాము. దాని ద్వారా వచ్చిన కాంతితో ఈరోజు మధుమతి గారి పుట్టినరోజు అని మా ఏరియా మొత్తం అర్థమైంది. మధుమతి గారైతే అది చూసి నోరు తెరిచి అలాగే ఆకాశం వంక చూస్తూ ఉండిపోయారు. తర్వాత అందరం ఒకేసారి హ్యాపీ బర్త్డే అని గట్టిగా అరిచాము. ఆ అరుపుకు మధుమతి గారు ఈ లోకంలోకి వచ్చింది. తన కళ్ళల్లో సన్నని నీటి ధార కనిపించింది. అవి ఆనందం ఎక్కువ అవడం వల్ల వచ్చినవి అని మాకు అర్థమవుతోంది. అందరం దగ్గరకు చేరి తన కన్నీళ్లు తుడిచాము. తన కళ్ళల్లో ఆ క్షణం కనిపిస్తున్న ఆనందం చూసి నా మదికి ఈ జన్మకు ఇది చాలు అనిపించింది. ఇంతలో పీతాంబరం తన కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన హృదయం ఆకారంలో ఉన్న రెడ్ వెల్వెట్ కేకు తీసుకొని వచ్చాడు. మధుమతి గారు మా అందరి మధ్య ఆనందంగా దానిని కట్ చేశారు. మొదటి పీస్ నాకే తినిపించారు. అలా తినిపించే సమయంలో తన కళ్ళల్లో నా మీద మెదులుతున్న భావాలు దాచడానికి ఈ లోకం మొత్తం అప్పు తీసుకున్నా సరిపోదేమో. ఇద్దరం అలాగే చూస్తూ కాసేపు ఉండిపోయాం. తర్వాత పీతాంబరానికి తినిపించారు. మధుమతి గారు రాధిక కరివేపాకుకు తినిపిస్తూ ఉండగా పీతాంబరం నన్ను పక్కకు లాక్కొని వెళ్ళాడు. ఏమైంది అంకుల్ అని అడిగాను. సిద్ధు, ఈరోజు మధుకు నీ మనసులో మాట చెప్తాను అన్నావు కదా, ఖాళీ చేతులతో చెప్తే ఏం బాగుంటుంది. అందుకే వేరే వాళ్లతో అప్పు చేసి ఈ ఉంగరాలు తీసుకొని వచ్చాను. ఇవి మీ ఇద్దరి చేతులకు చాలా బాగుంటాయి. సినిమాలో లాగా మోకాలి మీద కూర్చొని ఈ ఉంగరం తన వేలికి తొడిగి నీ ప్రేమని చెప్పు. ఆ తర్వాత ఇద్దరు ఉంగరాలు మార్చుకోండి. మా కళ్ళ ముందే మీ నిశ్చితార్థం అయినట్టు ఉంటుంది అని అన్నాడు. నా కోసం, నా ప్రేమ కోసం ఆయన పడుతున్న తపనను చూస్తుంటే ఏమిచ్చి తన రుణం తీర్చుకోగలను అనిపించింది. డబ్బులు లేనప్పుడు అప్పు చేసి ఎందుకు కొన్నారు అంకుల్ అని అడిగాను. ఇలాంటి క్షణాలు మళ్ళీ మళ్ళీ రావు. అలాంటి క్షణాలకు ఖరీదు కట్టకూడదు సిద్ధు, ముందు వెళ్ళి చెప్పు అని ఆ ఉంగరాలు నా చేతిలో పెట్టాడు. అది కాదంకుల్ అని నేను ఏదో చెప్పబోతుండగా పీతాంబరం నా వెనుక చూస్తూ షాక్ అవుతున్నట్టుగా నోరు వెళ్ళబెట్టి మధు అని అన్నాడు. ఏమైందా అని నేను ఆశ్చర్యపోతూ వెనక్కి తిరిగి చూశాను. ఎదురుగా మధుమతి గారు నా ముందు మోకాళ్ళ మీద కూర్చొని చేతిలో ఉంగరం పట్టుకొని నా వైపు చూస్తున్నారు. ఏం జరుగుతుందో అర్థం కాక నేను అయోమయంగా చూశాను. ఇంతలో ఐ లవ్ యూ సిద్ధు అని అన్నారు. అది వినగానే నా గుండెకు ఒకేసారి 1000 వోల్ట్ల కరెంటు షాక్ తగిలినట్టు అయింది.
మనసు మేఘాల్లో తేలిపోయింది. ఆనందం దాచడానికి నా గుండె చాలడం లేదు. కానీ ఇంకా నమ్మకం కలగడం లేదు. ఇదంతా కలేమో అనిపిస్తోంది. కళ్ళు నులుముకున్నాను. నన్ను నేను గిల్లుకున్నాను. సిద్ధు, ఇదంతా కల కాదు. కన్ను తెరిస్తే మాయమవడానికి. నిజం. ఇన్ని రోజులు నీ మనసు వినాలని అనుకున్నది, నా మనసు చెప్పాలనుకున్నది ఒకే మాట. అదే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇంకా నమ్మకం కలగడం లేదా? ఈరోజు నీకొక నిజం చెప్పాలి సిద్ధు. నువ్వు నన్ను 6 నెలలుగా ప్రేమిస్తున్నావు కదా. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే నేను నిన్ను 6 సంవత్సరాల నుండి ప్రేమిస్తున్నాను. ఆ మాట వినగానే షాక్తో నాకు మాటలు రాలేదు. తను ఏమంటుందో అసలు అర్థం కాలేదు. అందరం ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నాం. అవును సిద్ధు, నేను బీటెక్ చదివే రోజుల్లో అమ్మ నాన్న వాళ్ళ వ్యాపారంలో మునిగిపోయి బిజీగా ఉండేవాళ్ళు. నేను చిన్నప్పటి నుంచి కొంచెం తక్కువగానే మాట్లాడతాను. సహనం తక్కువ, కోపం చిరాకు చాలా ఎక్కువ. నేను ఎప్పుడు ఎలా ఉంటానో నాకే సరిగ్గా తెలీదు. అందుకే అందరూ నాకు దూరంగా ఉండేవారు. ఎవరూ నాతో సరిగా మాట్లాడేవాళ్ళు కాదు. నేనంటూ ఉన్నాను అనే గుర్తింపు కూడా ఉండేది కాదు. ఎవరూ లేకపోవడంతో ఒంటరిగా కూర్చొని నాలో నేను కుమిలిపోయేదాన్ని. అలాంటి ఒకరోజు ఎవరో సీనియర్ ర్యాగింగ్ చేయడంతో నువ్వు నా ముందుకు ధైర్యంగా వచ్చి నాకు ప్రపోజ్ చేశావు. ఆ క్షణం నాకు ఎంత సంతోషంగా అనిపించిందో తెలుసా? ఈ ప్రపంచంలో మా అమ్మ నాన్న బామ్మ తర్వాత నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పిన మొదటి వ్యక్తివి నీవే. నా మనసు గాల్లో తేలిపోయింది. కానీ అదే సమయంలో నువ్వు నాకు ప్రపోజ్ చేయడం మా నాన్న చూశాడు. నన్ను వెంటనే కాలేజ్ మార్పించాడు. బాగా రూల్స్ పెట్టేవాడు. మనిషికి హద్దులు పెట్టవచ్చు కానీ మనసుకు పెట్టలేం కదా. నా మదిలో నీ రూపం అలాగే ఉండిపోయింది. అప్పుడప్పుడు మా కాలేజీ బంక్ కొట్టి నిన్ను దొంగచాటుగా చూసి మురిసిపోయేదాన్ని. చాలాసార్లు నీతో మాట్లాడాలని ప్రయత్నించాను. కానీ ఎందుకో తెలియని భయం, సిగ్గు వచ్చి నన్ను ఆపేసేవి. నీతో మాట్లాడలేకపోవచ్చు కానీ నువ్వు ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు అని ప్రతిక్షణం నేను ఓ కంట కనిపెడుతూనే ఉన్నాను. చదువు అయిపోయాక నీకు ఉద్యోగం వచ్చి సెటిల్ అయితే నీకు నా మనసులోని మాట చెప్పి నిన్ను మా ఇంటికి తీసుకొని వెళ్ళి మా అమ్మ నాన్నలకు పరిచయం చేద్దామని అనుకున్నాను. కానీ నా దురదృష్టం కొద్దీ నీకు ఉద్యోగం రాలేదు. పైగా కుటుంబం గురించి అస్సలు పట్టించుకోకుండా అల్లరి చిల్లరిగా తిరిగేవాడివి. అది చూసి బాధేసేది. సరిగ్గా అదే సమయంలో మా ఇంట్లో వాళ్ళు నాకు అద్విత్తో పెళ్లి కుదిర్చారు. ఇప్పుడు ఎలా ఈ గండం నుంచి కట్టెక్కాలా అని చాలా ఆలోచించాను. అప్పుడే ఆ స్వామీజీ మంత్రం చెప్పాడు. అది వినగానే ఒక ఆలోచన వచ్చింది. నీకు విలువలు బాధ్యతలు తెలియాలి అన్నా, నా పెళ్ళి ఆగిపోవాలన్నా ఒకటే మార్గం అనిపించింది. అదే మనమిద్దరం రూపాలు మారడం. అందుకే నిన్ను ఆ రోజు కావాలనే పెళ్లి చేసుకుంటాను అని పిలిచి ఆ మంత్రం నీ మీద ప్రయోగించాను. మొదట్లో నీ మీద ప్రేమ లేనట్టు నటించేదాన్ని. ఎందుకంటే ఎక్కడ నా ప్రేమ బయటపడి అది నీకు ఇష్టం లేక వద్దని చెబుతావో అని భయం. అలాగే నువ్వు నన్నుగా ప్రేమించాలి అని కోరుకున్నాను. నువ్వు నాకు ఎంత దగ్గరైనా సరే నీ వల్లనే నా జీవితంలో స్వేచ్ఛ కోల్పోయాను అనే జాలితో అవన్నీ చేస్తున్నావేమో అని అనిపించేది. నీకు నా మీద ఉన్నది జాలి కాదు, ప్రేమ అని మెల్లగా అర్థమైంది. నేను నిన్ను ప్రేమిస్తూ నువ్వు నన్ను ఇంకా ఎక్కువగా ప్రేమించడం చూస్తూ నాలో నేను ఎంత మురిసిపోయేదాన్నో మాటల్లో చెప్పలేను. ఇక అర్జున్ కృష్ణ నా బావ అని తెలిసినప్పుడు నువ్వు జలసీ పడటం చూసి నాకు తెగ నవ్వు వచ్చేది. కావాలని నీ ముందు తనని పొగిడేదాన్ని. అలా అయినా నీ మనసులోని మాట చెబుతావేమో అని. నా కోసం నువ్వు చేసిన ప్రతి పని గుర్తే. నా రూపానికి నువ్వు దొంగచాటుగా సైట్ కొట్టడం కూడా తెలుసు. అలా చూస్తున్నప్పుడు నా గుండెల్లో రేగిన అలజడిని మాటల్లో చెప్పలేను. నీ మీద నాకు ఎంత పిచ్చి ప్రేమ ఉందంటే నువ్వు బాధపడుతున్నది చూడలేక నా శీలాన్ని అమ్మేద్దాం అనుకున్నాను. నీ ప్రేమ కంటే నాకేది ఎక్కువ కాదు సిద్ధు. నీ కోసం నా ప్రాణం ఇవ్వమన్నా చెప్పు, ఇప్పుడే ఊపిరి ఆపేస్తాను. నువ్వు నా సర్వస్వం సిద్ధు. అంతెందుకు, నువ్వు నా పుట్టినరోజు కోసం ఏర్పాట్లు చేస్తున్నావు అని నాకు తెలుసు. నువ్వు గది బయట 12 ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూసిన దానికంటే 100 రెట్లు ఎక్కువగా ఆ గదిలో నేను ఎదురు చూశాను. ఇన్ని రోజులు నీ వెంట తిరుగుతున్నట్టు నీకు తెలియకపోవచ్చు కానీ నువ్వు నడిచిన పాదాలను అడుగు. అవి వదిలిన అడుగుల గుర్తులలోనే నేను నడిచాను అని చెబుతాయి. నీ గుండె చప్పుడుని అడుగు, దానికి నా ఎద సవడి వినపడిందని చెప్తుంది. ఈ 6 సంవత్సరాలలో నీ నీడ అయినా చీకట్లో వదిలి వెళ్ళిపోయిందేమో కానీ నేను మాత్రం అనుక్షణం నీ ప్రేమలో నీతోనే ఉన్నాను సిద్ధు.
ఇప్పుడు నీకు అన్ని బాధ్యతలు తెలుసు. నువ్వు నన్ను చాలా ప్రేమిస్తున్నావు. అమ్మాయిని అర్థం చేసుకుంటావు. సోదరుడిలాగా సరదాగా గొడవ పడతావు. తండ్రిలాగా నన్ను లాలిస్తావు. స్నేహితుల్లాగా నాకు ధైర్యం చెప్తావు. ఆత్మీయుడిలాగా నా కన్నీరు తుడుస్తావు. అన్నింటికీ మించి నన్ను మీ అమ్మలా చూసుకుంటావు. ఇంతకంటే ఒక అమ్మాయికి ఏం కావాలి చెప్పు. అందుకే సిగ్గు విడిచి చెప్తున్నాను. నన్ను పెళ్లి చేసుకో సిద్ధు. నా ప్రాణం పోయేదాకా నా ప్రేమను మొత్తం నీకే పంచుతాను. విల్ యూ మ్యారీ మీ సిద్ధు? తనకు సమాధానం చెప్పడానికి నాకు మాటలు రావడం లేదు. నన్ను మధుమతి గారు ఇంతలా ప్రేమిస్తున్నారా? ఇన్ని రోజులు నేను ప్రాణం కంటే ఎక్కువగా తనని ప్రేమిస్తున్నాను అనుకున్నాను. కానీ ఈరోజు మధుమతి గారి ప్రాణమే నేనని తెలిసి నా గుండె కాసేపు ఆగిపోయింది. అందరూ నేనేం చెబుతానో అని నా వంకే చూస్తున్నారు. మెల్లగా తేరుకొని మాట్లాడాను. మధుమతి గారు, మీరు నన్ను ఇంతలా ప్రేమిస్తున్నారని కలలో కూడా ఊహించలేదు. అసలు నాకు అది విని మాటలు కూడా కరువయ్యాయి. ఇంత ప్రేమను నా కళ్ళ ముందు పెట్టుకొని నేను గుర్తించలేకపోయానా అని ఆశ్చర్యంగా ఉంది. నా గుండె ఇప్పటికీ ఇది కల్లో నిజమో తెలియక సతమతమవుతూ ఆగి ఆగి కొట్టుకుంటోంది. ఏ అబ్బాయికైనా ఇంతలా ప్రేమించే అమ్మాయి దొరకడం మాటల్లో చెప్పలేని అదృష్టం. కానీ ఆ అదృష్టం నాకు రాసిపెట్టలేదు అనుకుంటా. ఎందుకంటే ఇన్ని రోజులు మీలో ఒక మంచి స్నేహితురాలనే చూశాను. కానీ మీ మీద నాకు ఎటువంటి ప్రేమ లేదు అని సమాధానం చెప్పాను. నేను ఆ మాట చెప్పగానే అందరూ షాక్ అయిపోయారు. మధుమతి గారి కంటి నుంచి కన్నీళ్లు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. నువ్వు అబద్ధం చెప్తున్నావు సిద్ధు. నీ మాట లేదంటున్నా. నీ మనసులో నేనున్నాను అని నీ కళ్ళు చెప్తున్నాయి. నేనే ఉన్నాను అని. లేదండి, ఇందులో అబద్ధమే ఉంది. మీకు నా వల్లే ఈ పరిస్థితి వచ్చిందేమో అనే చిన్న బాధతో ఎక్కువ ఇష్టాన్ని చూపించాను. దాన్నే మీరు ప్రేమ అనుకుంటే ఎలా? మీ మీద నాకు రవ్వంత ప్రేమ కూడా లేదు. నా మాట వినగానే మధుమతి గారు ఏడుస్తూ ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. తన వెనుకే రాధిక గారు కూడా వెళ్ళారు. పీతాంబరం పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చి లాగిపెట్టి నా చెంప మీద చెల్లుమని కొట్టాడు. నువ్వు ఏం చేస్తున్నావో తెలుసా సిద్ధు? ఇన్ని రోజులు తనని ప్రేమిస్తున్నాను అని చెప్పి ఇవాళ ఆ అమ్మాయి ప్రేమని చెబితే ఇష్టం లేదు అంటావా? అంటే ఇదంతా నాటకమా? కేవలం డబ్బు కోసమే ఇదంతా చేశావా? ఛీ! నీలాంటి వాడిని ఇన్ని రోజులు కొడుకు అని చెప్పుకున్నందుకే సిగ్గేస్తోంది. అయినా డబ్బు లేని వాడిని కాదురా పేదోడు అనేది, నీలా గుణం లేని వాడిని. పోరా పో అని పీతాంబరం, కరివేపాకు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఒంటరిగా నిలబడ్డాను. ఎడారిలో పడవలా అక్కడే ఉండలేను. అలా అని ముందుకు కదల్లేను. నా గుండెల్లో అప్పటిదాకా అణుచుకున్న బాధ ఇక ఆగలేక కంట్లో నుంచి ఉప్పొంగింది. లోపల ఒక అగ్నిపర్వతం బద్దలైంది. జలజల కన్నీరు కారుతున్నాయి. నా బాధను చూడలేక అనుకుంటా ఆకాశం వర్షించడం మొదలుపెట్టింది. ఊపిరి బరువెక్కింది. గుండె ఇక కదల్లేను అని అంటోంది. ఆ క్షణం మరణమే ఒక వరంలా కనిపిస్తోంది. హలో ఆంటీ. హలో, నువ్వే కదా సిద్ధు? నేనెవరో తెలుసు కదా? మీరెందుకు తెలియదు ఆంటీ? మధుమతి గారి అమ్మ కదా. ఎలా ఉన్నారు అని అడిగాను. బాగున్నాను. మీరెలా ఉన్నారు అని నేను అడగను. ఎందుకంటే ఎలా బ్రతుకుతున్నారో మా కంటికి కనిపిస్తున్నారు కదా. నేనేం చెప్పాలో తెలియక నవ్వాను. ఆవిడ మాటల్లోని వెటకారం అర్థం చేసుకోలేనంత అమాయకుడిని కాదు. మేడ మీద మధుమతి గారి పుట్టినరోజు కోసం అప్పటిదాకా అన్ని ఏర్పాట్లు చేశాము. పీతాంబరం, కరివేపాకు అలసిపోయి కాసేపు నిద్రపోయారు. నేను 12 ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ ఉండగా ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఈ టైంలో ఎవరా అని లిఫ్ట్ చేస్తే ఒకసారి కిందికి రమ్మని చెప్పారు. బయటకు వచ్చి చూస్తే ఎదురుగా మధుమతి గారి అమ్మగారు ఉన్నారు. ఆవిడను అక్కడ చూసి కాసేపు షాక్ అయ్యాను. అసలు ఆవిడ రాకను కలలో కూడా ఊహించలేదు. ఆంటీ, మధుమతి గారిని పిలవమంటారా? ఇంకాసేపట్లో తన పుట్టినరోజు. మీరు వచ్చారని తెలిస్తే చాలా సంతోషిస్తుంది అని అన్నాను. మేము నీతోనే మాట్లాడాలని వచ్చాం, కొంచెం కటువుగా సమాధానం చెప్పింది. అయినా ఆవిడ వచ్చాము అంటుందేంటి? అంటే ఇంకా ఎవరైనా ఉన్నారా అని కారులోకి తొంగి చూశాను. అక్కడ మధుమతి గారి నాన్న కూడా కనిపించారు. పలకరిద్దామని అనుకునేలోగా ఆయన నన్ను చూసి విండో మూసేశారు. నా మొహం కూడా చూడాలని అనుకోవడం లేదేమో. ఇంకేం చేయలేక వెనక్కి జరిగి ఉండిపోయాను. సరే, ఇంట్లోకి రండి ఆంటీ, కూర్చొని మాట్లాడుకుందాం అని అన్నాను. మాకు ఒక ఫ్యాక్టరీ ఉంది. అందులో కొన్ని వందల మంది పనిచేస్తారు. వాళ్ళ ఇల్లులు కూడా అచ్చం ఇలాగే ఉంటాయి.
వాటిని బయట నుంచి చూస్తాం, అంతేకాని లోపలికి వెళ్ళాలని కూడా అనుకోం. ఎందుకంటే పనివాళ్ళు యజమాని ఇంట్లోకి వెళ్ళాలని కోరుకుంటారు, కానీ యజమానులు పనోడి ఇంటికి వెళ్ళాలని ఎప్పుడూ అనుకోరు. ఆవిడ మా ఇంట్లోకి రాను అని చాలా పద్ధతిగా చెప్పారు అని అర్థమై మౌనంగా ఉండిపోయాను. యజమానికి ఖరీదైన ఇల్లు ఉన్నా, పనోడికి పూరి గొడిసె ఉన్నా, చివరకు అందరూ చేరేది ఒకటే ఇల్లు. అదే 6 అడుగుల నేల. అది ఈవిడ ఎప్పుడు తెలుసుకుంటారో అని మనసులోనే అనుకొని, చెప్పండి ఆంటీ, ఏం మాట్లాడాలనుకుంటున్నారు అని అడిగాను. మధు గురించి. నేను ఏం మాట్లాడతారా అని ఆవిడనే చూస్తూ అలాగే మౌనంగా నుంచున్నాను. సిద్ధు, మా అమ్మాయి చిన్నప్పటి నుంచి డబ్బులో పెరిగింది. తను కాలు కింద పెడితే కందిపోతాయేమో అన్నట్టు పెంచాం. తను ఏం కోరుకున్నా క్షణాల్లో ఇచ్చేవాళ్ళం. కష్టం, ఆకలి, బాధ లాంటి పదాలు కూడా తెలియదు తనకు. అలాంటిది ఇక్కడ తను బ్రతుకుతున్న బ్రతుకును చూస్తుంటే మాకు చాలా బాధగా ఉంది. కడుపు తరుక్కుపోతోంది. మీరు తప్పుగా అనుకుంటున్నారంటీ, మధుమతి గారు ఇక్కడ చాలా బాగున్నారు. తను అడిగినవన్నీ నేను ఇవ్వలేకపోవచ్చు, కానీ తనని సంతోషంగా ఉంచడం కోసం ప్రతి క్షణం పాటుపడుతున్నాను. అవును, చూస్తున్నా కదా, భోజనం కోసం ఎవరో పిల్లవని పెళ్ళికి తయారై వెళ్ళారంట. తనని మహారాణిలాగా చూసుకున్నాం. నీతో వచ్చి ముష్టి ఎత్తుకునేలా చేసావు కదా. ఆ మాటకు నా దగ్గర సమాధానమే లేదు. అప్పుడు ఆకలి కోసం అలా చేయాల్సి వచ్చింది, కానీ దానికి చాలా బాధపడ్డాను. ఇప్పుడు ఈవిడ మళ్ళీ గుర్తు చేస్తుంటే మనసంతా ఏదోలా అయింది. ఆంటీ, అప్పుడు నాకు ఉద్యోగం లేకపోవడం వల్ల అలా చేశాను. ఇప్పుడు మంచి ఉద్యోగం ఉంది. తనకు అలాంటి పరిస్థితి మళ్ళీ రాదు. బాగా చూసుకుంటాను. ఏంటి, నీకు ఉద్యోగం వచ్చిందా? అది నీ ప్రతిభ చూసి వచ్చింది కాదు. మా ఆయన చెల్లెలు కొడుకు అర్జున్ కృష్ణ, మీ ఇద్దరూ డబ్బు లేక ఆకలితో అలమటిస్తుంటే నీ మీద జాలితో, మధు మీద ప్రేమతో మీకు ఆ ఉద్యోగం ఇచ్చాడు. అతను లేకపోతే నీ బ్రతుక్కి ఎక్కడిది ఉద్యోగం? అది వినగానే నాకు షాక్ కొట్టినట్టు అయింది. ఇన్ని రోజులు నేను, మధుమతి గారు మా ప్రతిభతో ఉద్యోగం తెచ్చుకున్నాము అనుకున్నాను. కానీ అర్జున్ కృష్ణ గారు జాలి పడితే మాకు ఉద్యోగం వచ్చిందా? ఎందుకో చాలా బాధగా అనిపించింది. నా మీద నాకే తెలియని కోపం వచ్చింది. ఆంటీ, మీరు చెప్పినట్టు ఆయన నన్ను చూసి జాలిపడే ఉద్యోగం ఇచ్చి ఉండవచ్చు, కానీ ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచి చాలా కష్టపడి పనిచేశాను. కావాలంటే సార్ని కూడా అడగండి. ఒక చిన్న తప్పు కూడా చేయలేదు. ఇప్పుడు మధుమతి గారిని కూడా బాగా చూసుకుంటున్నాను ఆంటీ. అవును, మొన్న అందుకే కదా డబ్బు కోసం తననే అమ్ముదామని చూశావు. అది వినగానే ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. అసలు ఈవిడకు ఆ విషయం ఎలా తెలుసు అని ఆశ్చర్యపోయాను. నాకెలా తెలుసు అనుకుంటున్నావా? ఎంతైనా మధుమతిని కన్నాం కదా. తనని మా ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మన్నంత సులువుగా మా గుండెల్లో నుంచి పంపలేకపోయాం. అందుకే అప్పుడప్పుడు తన గురించి అన్నీ తెలుసుకుంటున్నాం. మొన్న ఆ సన్ గ్రూప్ చైర్మన్తో నువ్వు మాట్లాడింది కూడా అలాగే తెలుసుకున్నాం. డబ్బు కోసం కట్టుకున్న భార్యనే అమ్మాలి అనుకున్నావంటే ఎంత నీచానికి దిగజారిపోయావో అర్థమైందా? నీకంటే కుక్కలు నయం కదా. అవైనా తన తోటి కుక్క మీద చెయ్యి వేస్తే కరవడానికి వెళ్తాయి. నీకు ఆ డబ్బే కావాలి అంటే ఎంత కావాలో చెప్పు, అంత ముష్టి వేస్తాం. తన నుంచి దూరంగా వెళ్ళిపో. ఆవిడన్న ఒక్కో మాట నా గుండెల్లో గుణపంలాగా దిగాయి. ఆ రోజు నేను చేయబోయిన పాపం గుర్తొచ్చి సిగ్గుతో తల వంచుకున్నాను. ఎప్పటికీ మర్చిపోలేని తప్పు చేశాను. కానీ ఆవిడ అనుకున్నట్టుగా డబ్బు కోసం ప్రేమించిన అమ్మాయిని అమ్ముకునేంత కుక్కనైతే కాదు అని చెప్పాలి అనిపించింది, కానీ గొంతు పెగలడం లేదు. నీ దగ్గర ఉంటే తన జీవితం అదే సిద్ధు. నిన్ను పెళ్లి చేసుకొని బయటకు వెళ్ళిపోయినప్పుడే తనకి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించాం. కొన్ని రోజులు చాలా బాధపడ్డాం, కానీ ఆ తర్వాత మీరు విడాకులకు దరఖాస్తు చేశారు అని తెలిసింది. చాలా సంతోషించాం. మీరు విడిపోయాక అర్జున్కి ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటున్నాం. ఆ పెళ్లితో మా కుటుంబాలు కలవడమే కాదు, మధుని కూడా వాళ్ళ నాన్న క్షమించి ఇంట్లోకి రాణిస్తాడు. ఇంకోటి ఏంటంటే, అర్జున్ చాలా మంచోడు. ఆరాధ్యని కూడా తన సొంత కూతురులా చూసుకుంటాను అని అన్నాడు. మధుకు అంతకంటే ఏం కావాలి? కానీ నువ్వు ఈ మధ్య మధుతో మళ్ళీ దగ్గరగా ఉంటున్నావు అని తెలిసింది. దయచేసి అలాంటి ఆలోచనలుంటే ఇప్పుడే దూరం పెట్టు. మధుకు అర్జున్తో పెళ్ళైతే తనకు మళ్ళీ కుటుంబం వస్తుంది. డబ్బు, ఆస్తి, అంతస్తు, హోదా, గౌరవం అన్నీ తిరిగి వస్తాయి. తను ఏం కోరుకుంటే అది మేము ఇవ్వగలం. చాలా సంతోషంగా ఉంటుంది. మధు, జీవితాంతం నీతో కష్టాలు పడుతూ ఇలా ప్రతిదానికి ఇంకొకరి దగ్గర ముష్టి ఎత్తుకుంటూ ఉండిపోవాలా? లేక తనని మాతో పంపించి తిరిగి తన జీవితం ఆనందమయం చేస్తావా? నువ్వే ఆలోచించు అని ఆ ఆంటీ చెప్పారు. ఇంతలో మధుమతి నాన్నగారు కూడా కారు దిగారు. నా వైపు ఒక పురుగును చూసినట్టు చూశారు. ఆ చూపులో నన్ను నేను చంపుకోవాలేమో అన్నంత అసహ్యం కనిపిస్తుంది. తర్వాత ఏటో చూస్తూ ఇలా చెప్పాడు. అరేయ్,
మధుమతి నాకు చిన్న కూతురైతే పరువు నాకు పెద్ద కూతురు. నా చిన్న కూతురు కోసం కన్నీరు కార్చడం తెలుసు. నా పెద్ద కూతురు కోసం కడ తీర్చడం కూడా నాకు తెలుసు. ఆలోచించుకో అని కారు ఎక్కి ఇద్దరూ వెళ్ళిపోయారు. నేను అక్కడే ఉండిపోయాను. నా గుండెల్లో ఏదో తెలియని బాధ మొదలైంది. ఇంతలో మాకు దూరంగా కరివేపాకు కనిపించాడు. వాడు మొత్తం విన్నాడనుకుంటా. వాడికి ఇక్కడ జరిగింది ఎవరికీ చెప్పకు అని చెప్పి పంపించాను. ఆ తర్వాత అక్కడే కూర్చొని ఆలోచించడం మొదలుపెట్టాను. ఆ ఆంటీ మాట్లాడిన దాంట్లో నిజం ఉంది అనిపిస్తుంది. మధుమతి గారు నాతో ఉంటే నా కష్టాలు బాధల్లోనే ఉండిపోతారు. తను కోరుకున్నవేవి నేను తెచ్చి ఇవ్వలేకపోవచ్చు. జీవితాంతం తను సర్దుకుంటూనే బతకాలి. తన కుటుంబం కూడా దూరం అవుతుంది. పైగా వాళ్ళ నాన్న పరువు కోసం తనకేమైనా చేస్తే అది చూసి నేను బతకలేను. అదే వాళ్ళు చెప్పినట్టు చేస్తే తనకు కుటుంబం డబ్బు రెండూ ఉంటాయి. నాతో ఉంటే నేను మాత్రమే సంతోషంగా ఉంటాను. అదే నేను వద్దు అంటే తనతో పాటు తన కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుంది. వాళ్ళందరి కోసం మధుమతి గారిని వదిలేద్దామని, నా ప్రేమను నాలోనే సమాధి చేయాలని అనుకున్నాను. అలా అనుకోగానే గుండె బరువెక్కింది. ఉబికి వస్తున్న కన్నీటిని కనురెప్పల మాటన దాచి తన పుట్టినరోజును సెలబ్రేట్ చేశాను. కానీ ఆ తర్వాత నేను ఊహించని విధంగా మధుమతి గారు నాకు ప్రపోజ్ చేశారు. తను నన్ను ప్రేమిస్తోంది అనే విషయం తెలియగానే నా మనసు గాల్లో తేలిపోయింది. మాటల్లో చెప్పలేని భావాలు కలిగాయి. మనం ప్రేమించే వ్యక్తులు మనకంటే ఎక్కువగా మనల్ని ప్రేమిస్తున్నారు అని తెలిస్తే అంతకంటే అదృష్టం మరొకటి ఉంటుందా? కానీ అదే సమయంలో నాకంటే దురదృష్టవంతుడు మరొకడుండడు. తన ప్రేమను ఒప్పుకోలేని నిస్సహాయ స్థితిలో నేనున్నాను. మది తను ఇంతకాలం దాచిన ప్రేమను తనకు చెప్పమని గొడవ చేస్తోంది. మెదడు, నీ స్వార్థం కోసం తన బ్రతుకును కూడా నాశనం చేస్తావా అని ప్రశ్నించింది. అలా నాతో నాకే ఒక పెద్ద యుద్ధం జరిగింది. చివరకు నా ప్రేమ ఓడిపోయి తనకు నేను ప్రేమించడం లేదు అని చెప్పాను. తను ఏడుస్తూ వెళ్ళిపోయింది. పీతాంబరం కూడా నన్ను కొట్టి వెళ్ళిపోయాడు. అందరూ వెళ్ళిపోయాక ఒంటరిగా నుంచున్నాను. నా గుండెల్లో అగ్నిపర్వతం బద్దలైంది. కన్నీరు జారిపోతున్నాయి. వాటిని తుడచడానికి అనుకుంటా వర్షం కూడా మొదలైంది. ఒక్కసారి కిటికీలో నుంచి మధుమతి గారిని చూశాను. తను తలగడలో తల పెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది. అది చూస్తుంటే నా ఊపిరి ఆగిపోయేలా ఉంది. తట్టుకోలేక పక్కకొచ్చేశాను. చుట్టూ ఇంతమంది ఉన్నా చివరకు ఒంటరినై అనాథలాగా మిగిలిపోయాను. నాలో పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఆపాలని ఎంత ఆపినా ఆగడం లేదు. ఆ వర్షంలో మోకాళ్ళ మీద కూర్చున్నాను. నా మొహాన్ని చేతుల్లో దాచుకుని గుండె పగిలేలా ఏడ్చాను. వర్షం పెద్దదైంది. ఐ లవ్ యూ మధుమతి గారు, మీరు నా ప్రాణం అని గొంతు చించుకొని అరిచాను. ఉరుములు మెరుపులు చేస్తున్న శబ్దంలో నా అరుపు కలిసిపోయింది. ఇలా ఏడుస్తూ ఉండగా నా భుజం మీద ఎవరిదో చెయ్యి పడింది. తిరిగి చూస్తే పీతాంబరం. తనని చూసి కన్నీళ్లు తుడుచుకొని లేచి నిలబడ్డాను. పీతాంబరం కళ్ళు ఎర్రగా ఉన్నాయి. నేను నిలబడగానే ఆయన నా కాళ్ళు పట్టుకోబోయాడు. అయ్యో, ఏంటంకుల్ ఇదంతా అని ఆశ్చర్యంగా అడిగాను. సిద్ధు, మధు అమ్మా నాన్న నీతో మాట్లాడింది మొత్తం కరివేపాకు క్రిందకు వెళ్ళిన తర్వాత చెప్పాడు. నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను సిద్ధు, నన్ను క్షమించురా. అయినా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? అంకుల్, మనం ఒకరిని నిజంగా ప్రేమిస్తే వాళ్ళు మనతో ఉండాలి అని కోరుకోకూడదు. వాళ్ళు సంతోషంగా ఉండాలి అని కోరుకోవాలి. మధుమతి గారు నాతో ఉండడం కంటే అక్కడ ఉంటేనే ఎక్కువ సంతోషంగా ఉంటారు అనిపిస్తోంది నాకు. తన ఆనందం కోసం నా ప్రేమను ఆవిరి చేసేస్తాను. చూస్తూ చూస్తూనే ఎలా ఎదిగిపోయావు సిద్ధు. మనం ప్రేమించిన అమ్మాయి కాదంటే యాసిడ్ పోసే ఈ రోజుల్లో ప్రేమించిన అమ్మాయి ఆనందం కోసం ప్రేమనే త్యాగం చేస్తున్నావు. చూడు, నీలాంటివాడు నా కడుపున ఎందుకు పుట్టలేదని బాధగా ఉందిరా. తనని ప్రేమించడం లేదు అని చెప్పావు సరే, రేపటి రోజున తను నిన్ను వదిలి వెళ్ళిపోతే నువ్వు ఉండగలవా? నా ప్రాణమే పోయాక బ్రతికున్న శివంలాగా బతకాల్సిందే కదా. అంకుల్, నాకొక చిన్న సహాయం చేస్తారా అని అడిగాను. ఏంటి సిద్ధు, ఈ రాత్రికి నా దగ్గరే ఉంటారా? ఎందుకో గుండెల్లో భరించలేనంత బాధ కలుగుతోంది. తట్టుకోలేకపోతున్నాను. చాలా కష్టంగా ఉంది. ఈ బాధతో ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటానో అని భయంగా ఉంది అంకుల్. నా కన్నీరు పొంగుకొచ్చింది. అంకుల్ నన్ను గట్టిగా కౌగిలించుకొని ఏడ్చాడు. కాసేపు ఇద్దరం అలాగే ఉండిపోయాం. మా ఇద్దరి కన్నీరు ఆ వర్షపు చినుకుల్లో కలిసి అలాగే జారిపోయాయి. మెల్లగా సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తున్నాడు. మంచు దుప్పటిని చీల్చుకొని సూర్యకిరణాలు నేలను తాకుతున్నాయి. పక్షుల కిలకిలా రావాలు చెవులను చేరుతున్నాయి. కానీ ఇవేవీ నాలో రగులుతున్న ప్రళయాన్ని ఆపడం లేదు.
నేను ప్రేమిస్తున్న అమ్మాయి నన్ను ప్రేమిస్తున్నాను అని చెబితే మనసులోని ప్రేమను బయటకు చెప్పలేక గుండెల్లోనే దాచలేక నరకం చూస్తున్నాను. రాత్రంతా పీతాంబరం నా పక్కనే కూర్చుని నేనేమైనా చేసుకుంటానేమో అని నన్ను కనిపెట్టుకుని ఉన్నాడు. ఆయన నా కోసం చేస్తున్న దానికి ఎలా రుణం తీర్చుకోవాలో కూడా తెలియడం లేదు. ఉదయం కాగానే మధుమతి గారికి ఎదురుపడే ధైర్యం లేక తప్పించుకొని తిరిగాను. దొంగచాటుగా తనని గమనించాను. రాత్రంతా ఏడ్చింది అనుకుంటా. తన కళ్ళు ఎర్రగా ఉబ్బిపోయి ఉన్నాయి. జీవితాంతం తన కంట్లో కన్నీరు రాకుండా చూసుకుందాం అనుకున్నాను. కానీ ఆ కన్నీటికి నేనే కారణమని తెలిసి నా మనసు నన్ను నిలువునా కాల్చేస్తోంది. 6 నెలల నా ప్రేమ ఇంత బాధ పెడుతుంటే 6 సంవత్సరాల తన ప్రేమ తన గుండెల్లో ఇంకెంత వేదన మిగిల్చి ఉంటుందో ఊహించాలంటేనే కష్టంగా ఉంది. తనకు ఎదురు పడకుండానే వంట చేసేసి ఆఫీస్కి బయలుదేరాను. మామూలుగా అయితే నేను మధుమతి గారు కలిసి ఆఫీస్ క్యాబ్లో వెళ్ళేవాళ్ళం. కానీ ఈరోజు మాత్రం నేను సిటీ బస్సులో వెళ్ళిపోయాను. తనతో కలిసి వెళ్ళాలంటే ధైర్యం సరిపోవడం లేదు. తన కళ్ళల్లోకి చూస్తే ఎక్కడ నా ప్రేమను దాచుకోలేక బయటపడతానో అని భయంగా ఉంది. ఆఫీస్కి చేరగానే అక్కడంతా హడావిడిగా ఉంది. చాలామంది ఆఫీస్ మొత్తం అందంగా అలంకరిస్తున్నారు. ఎందుకలా చేస్తున్నారో తెలియక నాకేం అర్థం కాలేదు. అయోమయంగా చుట్టూ చూస్తున్నాను. ఇంతలో అర్జున్ కృష్ణ గారు వచ్చారు. ఏంటి సిద్ధు, చాలా త్వరగా ఆఫీస్కి వచ్చేసావు అని అడిగారు. ఏం లేదు, కొంచెం పని ఉంటే వచ్చాను సార్. ఏంటి ఇదంతా, ఏమైనా స్పెషలా సార్ అని అడిగాను. నీకు గుర్తులేదా సిద్ధు, ఈరోజు మధుమతి పుట్టినరోజు, అందుకే ఇదంతా. నా జీవితంలోకి తను వచ్చాక తన పుట్టినరోజులు చాలా జరిగాయి, కానీ నేను తన జీవితంలోకి వచ్చాక మాత్రం ఇదే తన మొదటి పుట్టినరోజు. అందుకే ఇలా ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాను. అయినా నీకు తన పుట్టినరోజు గుర్తు ఉండే ఉంటుంది అనుకున్నానే. ఏదో పనిలో పడి మర్చిపోయాను సార్ అని అబద్ధం చెప్పాను. సిద్ధు, నీకొక విషయం చెప్తాను, ఏమీ అనుకోవు కదా? చెప్పండి సార్, ఏమీ అనుకోను. మధుమతి లాంటి అమ్మాయి దొరకాలంటే అదృష్టం ఆకాశమంత ఉండాలి సిద్ధు. అలాంటి అపురూపమైన అమ్మాయి ప్రేమను దక్కించుకోవడం గొప్ప కాదు, చివరిదాకా నిలబెట్టుకోవడం గొప్ప. ఎందుకో ఆ విషయంలో నువ్వు ఓడిపోయావు సిద్ధు. ఇప్పుడు ఆ అదృష్టం నాకు రానుంది. నేను నీలా ఓడిపోను. సరిగ్గా అప్పుడే ఎవరో పిలవడంతో ఆయన దూరంగా వెళ్ళిపోయారు. ఆయన చెప్పింది నిజమేనేమో. నా అంత దురదృష్టవంతుడు ఈ లోకంలో ఉండడేమో. మధుమతి గారిని ప్రేమించే అవకాశం నాకుందేమో, కానీ తనతో జీవితాంతం కలిసి బ్రతికే అర్హత నాకు లేదేమో. మది కన్నీటిని లోపల దాచలేను అంటూ బయటికి పంపింది. కళ్ళు వాటిని బయటకు చూపలేను అంటూ ఆపేసింది. చివరకు ఎటు పోవాలో తెలియక ఆ కన్నీరు గుండెలో చేరి బరువు ఎక్కించింది. దాన్ని మోయలేక ఊపిరి కూడా భారంగా మారింది. ఇంతలో మధుమతి గారు ఆఫీస్కి వచ్చారు. తను రాగానే క్యాబ్ దిగిన దగ్గర నుంచి లోపలికి వచ్చేదాకా రెడ్ కార్పెట్ పరిచారు. దానికి 2 వైపులా ఆఫీస్లో పనిచేసే అందరూ తన మీద పూలు చల్లుతున్నారు. అదంతా చూస్తూ మధుమతి గారు ఆశ్చర్యపోయారు. కొంచెం ముందుకు నడిచిన తర్వాత పైనుంచి గులాబీల వర్షం కురిపించారు. సరిగ్గా ఆఫీస్కి ఎంటర్ అవుతుండగా మధుమతి గారిని ఆపి వెనక్కి తిరగమని చెప్పారు. అర్జున్ కృష్ణ గారు ఫోన్లో ఎవరికో ఏదో చెప్పారు. ఏం జరుగుతుందా అని తనతో పాటు అందరం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. మా ఆఫీస్ బిల్డింగ్కి కాస్త దూరంలో రోడ్డుకు అటువైపున ఒక పెద్ద హోర్డింగ్ ఉంది. దాని మీద ఉన్న తెల్లని కవర్ తీసేశారు. ఒక్కసారిగా అది చూసి షాక్ అయ్యాము. హ్యాపీ బర్త్డే మై డియర్ మధుమతి అని పెద్ద పెద్ద అక్షరాలతో మధుమతి గారు అందంగా నవ్వుతున్న ఫోటోతో కలిపి ఉంది. ఆ హోర్డింగ్ చాలా కిలోమీటర్ల దాకా కనిపిస్తుంది. నాకు తెలిసి అలా పెట్టడానికి ఖరీదు కూడా లక్షల్లో ఉండవచ్చు. నా జీవితంలో మధుమతి గారికి అంత ఖరీదైన కానుక ఇవ్వలేనేమో. అది నాకే ఇంత ఆశ్చర్యం అనిపిస్తే మధుమతి గారికి ఇంకెలా ఉంటుందో అని తన వైపు చూశాను. తన మొహంలో ఆనందానికి ఆశ్చర్యానికి మధ్యలో వెలిగిపోతున్నట్టు అనిపించింది. అది చూసి ఒక్కసారి గట్టిగా అరిచి, ఆయన అలా అందరికీ కనిపించేలా హోర్డింగ్ పెట్టాడు, కానీ నేను నీ కోసం నా గుండెల్లో ఒక ఆలయమే నిర్మించాను. నువ్వే ఆ కోవెలలో దేవతవి అని చెప్పాలని అనిపించింది, కానీ చెప్పలేని పరిస్థితి నాది. సరిగ్గా అప్పుడే మధుమతి గారు నా వైపు చూశారు. తన కళ్ళల్లో ఏదో తెలియని నిస్తేజం. ఆ చూపుల తాకిడి నన్ను నిలువునా దహిస్తుంటే తట్టుకోలేక తలదించుకున్నాను. సరిగ్గా అప్పుడే అర్జున్ కృష్ణ గారు హ్యాపీ బర్త్డే మధు అనుకుంటూ ఒక పెద్ద కేక్ తీసుకుని వచ్చారు. ఆ కేక్ మీద క్రీమ్తో బార్బీ బొమ్మలాగా తయారు చేసిన మధుమతి గారి బొమ్మ కనిపిస్తూ మరింత అందంగా ఉంది. అది చూసి మధుమతి గారు మరింతగా ఆశ్చర్యపోయారు.
ఆఫీస్లోని అందరూ హ్యాపీ బర్త్డే టు మధు అని చప్పట్లు కొడుతూ విషెస్ చెప్తుంటే మధుమతి గారు కేక్ కట్ చేశారు. కేక్లోని మొదటి ముక్క చేతిలోకి తీసుకుని చుట్టూ చూసింది. నేను దూరంగా అందరి మధ్యలో నిలబడి ఉన్నాను. నా వైపు చూసింది. ఆ చూపులో ఒక్కసారి దగ్గరకు రాలేవా అని పిలిచినట్టు అనిపించింది. ఇంతలో అర్జున్ కృష్ణ తన చేతిని పట్టుకొని తనే తినిపించుకున్నాడు. తను కూడా ఒక ముక్క తీసి మధుమతి గారికి తినిపించాడు. తరువాత క్రీమ్తో మధుమతి గారి చెంపలకు రాశాడు. నాకు అక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలని అనిపించలేదు. అందరినీ దాటుకొని పక్కకు వచ్చేశాను. అక్కడే మా ఆఫీస్లో పనిచేసే ఇద్దరు మాట్లాడుకోవడం నా చెవిన పడింది. చూడరా, ఇప్పటికైనా నమ్మకం వచ్చిందా ఆ మధుమతి మన అర్జున్ సార్కి కాబోయే భార్య అని? అంత లేకపోతే తన పుట్టినరోజు కోసం ఇంత ఖర్చు పెట్టి ఇన్ని ఏర్పాట్లు చేస్తాడా? ఇంకో విషయం తెలుసా, ఈ నెల మన ఆఫీస్లో పనిచేసే అందరికీ బోనస్లు కూడా ఇస్తున్నారంట. ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. అర్జున్ సార్ లాంటి వ్యక్తి భర్తగా రావాలంటే ఎక్కడో అదృష్టం ఉండాలిరా. అవునరా, చూస్తుంటే నువ్వు చెప్పిందే నిజమని అనిపిస్తోంది. వాళ్ళిద్దరి జంట చూడు, చాలా ముచ్చటగా ఉంది. ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా. ఆ మాటలు నా గుండెను చీలుస్తుంటే ఇంకా అక్కడ నిలబడలేక ఆఫీస్ బయటకు వచ్చేశాను. ఎందుకో నా ప్రాణం పోతున్నట్టు అనిపిస్తోంది. ఎటు వెళ్తున్నానో తెలియక రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తున్నాను. తెగిన గాలిపటంలాగా దారి తెలియక నడుస్తున్నాను. దేవుడా, నాకే ఎందుకు ఇంత బాధ? దూరం చేసే ప్రేమలను దూరంగానే ఉంచవచ్చు కదా. దగ్గర చేస్తావు, ఆశలు పెంచుతావు, ఊహలు రేపుతావు, చివరకు దూరం చేసి ఉసురు తీస్తావు. ప్రేమించిన వాళ్ళు దూరమైతే ఎలాగోలా కన్నీరు కారుస్తూ గుండె రాయి చేసుకుని బ్రతకచ్చేమో. కానీ ఇలా చెంతే ఉన్నా చేరలేమని తెలిస్తే అది నరకం కంటే భయంకరం. అస్సలు తట్టుకోలేం. దీనికంటే ఈ నేలను ప్రాణాలను వదిలేయడం నయమేమో. అలా నాలో నేను కుమిలిపోతూ ముందుకు నడుస్తూ ఉండగా రోడ్డుకు అటువైపున ఒకడు కనిపించాడు. వాడి చేతికి పచ్చబొట్టు. నేను మధుమతి రూమ్లో ఉన్నప్పుడు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి వాడే. వాడిని చూడగానే అప్పటిదాకా నాలో అంచుకుంటున్న బాధ మొత్తం కోపంగా మారింది. పరిగెత్తుకుంటూ వాడి దగ్గరకు వెళ్ళాను. వాడి భుజం మీద చెయ్యి వేశాను. వాడు మెల్లగా తల తిప్పి చూశాడు. లాగిపెట్టి చెంప మీద కొట్టాను. క్రింద పడిపోయాడు. ఎవరైనా అలా కొడితే కోపంగా చూస్తారు, కానీ నన్ను చూడగానే వాడి కళ్ళల్లో మాత్రం భయం కనిపించింది. సందేహం లేదు, వాడే. ఈలోగా వాడు లేచి పరుగు మొదలుపెట్టాడు. వాడు వెనక నేను పరిగెత్తాను. వాడు పరిగెడుతూ మధ్య మధ్యలో వెనక్కి తిరిగి చూస్తున్నాడు. నేను మరింత వేగంగా పరిగెత్తాను. ఈరోజు వాడిని ఎలాగైనా పట్టుకొని అసలు నిజమేంటో తెలుసుకోవాలని అనుకున్నాను. వాడు పరిగెడుతూ ఒక ఇంటికి చేరుకున్నాడు. ఆ ఇల్లు ఎవరిదో తెలిసి షాక్ అయ్యాను. ఆ ఇల్లు మరెవరిదో కాదు, అర్జున్ కృష్ణ గారిది. వాడు సరిగ్గా ఆ ఇంటి ముందుకు వెళ్ళి ఆయాసంతో కింద పడిపోయాడు. నేను వెళ్ళి వాడిని గట్టిగా పట్టుకున్నాను. అరే, ఎవడ్రా నువ్వు? ఆ రోజు మధుమతి గారిని ఊటీలో ఎందుకు కిడ్నాప్ చేయాలని చూసావు? చెప్తావా లేక నా చేతులు చస్తావా అని వాడి మొహం మీద ఒక గుద్దు గుద్దపోయాను. సరిగ్గా అప్పుడే, ఆగు సిద్ధు, వాడదంతా నేను చెప్తేనే చేశాడో అనే అరుపు ఒకటి వినిపించింది. ఎవరా అని తల పైకి లేపి చూస్తే ఎదురుగా అర్జున్ కృష్ణ అమ్మగారు. ఆవిడ మాటలు వినగానే ఒక్క నిమిషం షాక్లో ఉండిపోయాను. ఈలోగా ఆ టాటూ వాడు నన్ను విడిపించుకొని పారిపోయాడు. ఏంటంటే మీరనేది? మధుమతి గారిని కిడ్నాప్ చేయాలని మీరు అనుకోవడం ఏంటి అని ఆశ్చర్యంగా అడిగాను. అవును, అది నేనే. నా అన్న కూతురు మధుమతి నా కోడలు అని ఎన్నో కలలు కంటూ తన కోసం ఇక్కడ అంతఃపురం నిర్మిస్తుంటే మధ్యలో గద్దలా నువ్వొచ్చి తనని తన్నుకొని పోతుంటే చూస్తూ ఉండమంటావా? మీ పెళ్ళి జరిగింది అని వినగానే నీ మీద చాలా కోపం వచ్చింది. ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండగా మీరు విడాకులకు అప్లై చేశారు అని తెలిసింది. ఆ క్షణం నా మనసు ఆనందంతో నిండిపోయింది. నా కొడుకు కావాలనే మీ ఇద్దరికీ మా కంపెనీలో ఉద్యోగం ఇచ్చాను అంటే సంతోషించాను. మీరిద్దరూ ఎలాగూ విడిపోతున్నారు. ఇక మా అబ్బాయి మధుకు ఎలాగోలా దగ్గరవుతాడో. ఆ తర్వాత ఎప్పుడో విడిపోయిన మా కుటుంబాలు కూడా కలుసుకుంటాయి అనుకున్నాను. కానీ ఊటీలో నువ్వు మధు మళ్ళీ దగ్గరవుతున్నట్టు అనిపించింది. అందుకే మా అబ్బాయి మీద మధుమతికి ప్రేమ కలగాలని మా డ్రైవర్ ద్వారా కావాలని కిడ్నాప్ డ్రామా ఆడించి తనని కాపాడినట్టు చేయించాను. ఈ విషయం అప్పుడు మా అబ్బాయికి కూడా తెలీదు. ఆ తర్వాత కూడా వాడి ద్వారానే మీ ఇద్దరి మీద ఒక కన్ను వేయించి ఎప్పటికప్పుడు మీ గురించి తెలుసుకుంటూనే ఉన్నాను. నా వెనుక నాకు తెలియకుండా ఇంత పన్నాగం జరిగిందా? ఇద్దరు వ్యక్తులు విడిపోవాలని ఇంతమంది కోరుకుంటున్నారా? నాకు నోట మాట రాలేదు. కాసేపటికి కోలుకొని, ఆంటీ, నిజంగా ఇద్దరు కలవాలని రాసి ఉంటే ఎలాగైనా కలుసుకుంటారు.
కానీ దానికి ఇంత ప్లాన్ అవసరమా అని అడిగాను. అవసరమే సిద్ధు. దేవుడు ఇద్దరు కలవాలని రాయడు, కలిపే అవకాశాలు మాత్రమే ఇస్తాడు. ఆ అవకాశాన్ని నేను ఉపయోగించుకున్నాను అంతే. నీలాంటి వాడి దగ్గర మధు ఉంటుంటే తట్టుకోలేకపోయాను. అయినా నా మీద ఎందుకు ఆంటీ అంత కోపం? నేను కూడా మీ కొడుకు లాంటి వాడినే కదా. ఎవడ్రా నా కొడుకు? దారిని పోయే ప్రతి అడ్డమైన వాడికి నేను అమ్మలా కనిపిస్తున్నానా? మా స్థాయి ఏంటి, మీ స్థాయి ఏంటి? మేము తిన్న తర్వాత మిగిలే ఎంగిలి మెతుకుల విలువ చేయదు నీ బతుకు. మా ఇంట్లో బాత్రూమ్ చూసావా? అందులో సగం ఉంటుంది నీ ఇల్లు. మధుమతి మొహం చూసి నా కొడుకు నీకు ఉద్యోగం ఇచ్చాడు. అదే లేకపోతే ఈ పాటికి అడుక్కు తినేవాడివి. వాడి ముష్టితో బతుకుతున్నావు అని మర్చిపోకు. ఇంకొన్ని రోజుల్లో నా కోడలు మా దగ్గరకు రాబోతోంది. మాకు అదృష్టం, నీకు దరిద్రం ఒకేసారి వస్తాయి. ముందు ఇక్కడి నుంచి బయటకు పోరా అని నా వైపు అసహ్యంగా చూసింది. ఆవిడ మాటలకు కన్నీరు జారుతుంటే ఎలా బయటకు వచ్చానో కూడా తెలియదు. నేను ఇలా పుట్టడం నా తప్పు కాదే. మరి అంత నీచమైన బ్రతుకా నాది? ఆవిడ చెప్పినట్టు నాది ఎంగిలి బ్రతుకా? ఎవరో గొంతు పట్టుకొని నులుముతున్నట్టు అనిపించింది. ఊపిరి ఆడటం లేదు. నాకు ఈ బతుకు వద్దు అనిపించింది. వెంటనే ఫోన్ బయటకు తీశాను. ఉద్యోగం మానేస్తున్నాను అని కంపెనీకి మెయిల్ చేసేశాను. నాకే ఎందుకు ఇలా అవుతుందో అర్థం కావడం లేదు. ఉన్నట్టుండి బతకడమే బరువుగా అనిపిస్తోంది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.